వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. ఈ క్లాసెస్లో భాగంగా మనం 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లాగే కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఉద్దేశించినటువంటి ఈ క్లాసెస్ ప్రధానంగా సమాజంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అలాగే గృహిణులు ఉన్నారో, అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి మంచి క్వాలిటీ క్లాసెస్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ని మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనం భూగోళ శాస్త్రం గురించి చర్చించుకోబోతున్నాం. భూగోళ శాస్త్రం అంటే ప్రపంచ భూగోళ శాస్త్రం ఉంది, భారతదేశ భూగోళ శాస్త్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఉంది. అందులో మనం ప్రధానంగా భారతదేశ భౌగోళిక అంశాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ప్రధానంగా ఇటీవల అడిగినటువంటి పరీక్షల్లో భారతదేశ భూగోళ శాస్త్రం గురించి ఎక్కువగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో మనం ఎక్కడ ప్రశ్నలు ఇస్తున్నారు, ఎక్కడ మనం వీటిని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి అనేటువంటి కోణంలో ఈ క్లాసులు సాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా మనం భూగోళ శాస్త్రం అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, భూగోళ శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి చరిత్ర గ్రీకులది. మొదటిసారిగా భూగోళ శాస్త్రం గురించి అధ్యయనం చేసిన వారు గ్రీకులు. గ్రీకులలో ఎరటోస్తనీస్ని భూగోళ శాస్త్ర పితామహుడు అని మనం పిలుస్తున్నాం. భూగోళ శాస్త్ర పితామహుడు ఎరటోస్తనీస్. మరి భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో మనం జియోగ్రఫీ అంటున్నాం. జియోగ్రఫీ అంటున్నాం. జియోగ్రఫీ అనే ఆంగ్ల పదం జియోగ్రఫియా అనేటువంటి రెండు గ్రీకు పదాల కలయిక. జియో అంటే భూమి, గ్రఫీ అంటే వర్ణన, అంటే భూమి గురించి, భూమి యొక్క ఆకారం గురించి, భూచలనాల గురించి, భూమి మీద ఉన్నటువంటి వనరుల గురించి ఈ భూగోళ శాస్త్రం చర్చిస్తుంది అన్నమాట. ఇందులో భారతదేశ భూగోళ శాస్త్రంలో మొదటిసారిగా మనం భారతదేశము ఉనికి గురించి మనం చర్చించబోతున్నాం. మరి ఉనికి అంటే ఏంటి? లొకేషన్. భారతదేశం ప్రపంచ పటంలో ఎక్కడుంది అని చెప్పడమే ఇక్కడ ఉనికి అన్నమాట. మనం ఒకసారి గమనించినట్లయితే ఇది భారతదేశం. ఇది మనం చూస్తున్నది భారతదేశం. ఇది భూమధ్యరేఖ. భూమధ్యరేఖకు పైన ఉండేటువంటి అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం. భూమధ్యరేఖకి దక్షిణ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటాం. అంటే కింది భాగాన్ని దక్షిణార్ధగోళం అంటాం. ఇది భూమధ్యరేఖ అయినప్పుడు భారతదేశం కంప్లీట్గా ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళంలో ఇక్కడ నుంచి భూమధ్యరేఖ నుంచి ధ్రువం దాకా మనకి 90 అక్షాంశాలు ఉంటాయి. మరి భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది అని మనం చూసినప్పుడు భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. భారతదేశం 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ క్రమంలో ఇది కర్కట రేఖ. ఈ కర్కట రేఖ భారతదేశాన్ని మధ్య గుండా పోతా ఉంది. భారతదేశం మధ్య గుండా పోయే ప్రధాన అక్షాంశం ఏది అని అన్నప్పుడు మనం కర్కట రేఖ అని చెప్పాలి. మరి ఇది కర్కట రేఖ. భారతదేశం మధ్య గుండా పోయేది కర్కట రేఖ. ఈ కర్కట రేఖ 8 రాష్ట్రాలు కూడా పోతుంది భారతదేశంలో. 8 రాష్ట్రాలు ఇక్కడ గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బంగాల్,
మరియు త్రిపుర, మిజోరం 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ వెళ్తూ ఉంది. దీన్ని మనం ఒక షార్ట్ కట్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, కోడ్లాగా అనమాట. అదేంటంటే రాత్రి జమచే మిగులు. చూడండి, రాజస్థాన్, త్రిపుర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం, గుజరాత్, పశ్చిమ బెంగాల్లు అనమాట 8 రాష్ట్రాల గుండా ఇది వెళ్తుంది. మరి ఎక్కువగా ఏ రాష్ట్రం గురించి వెళ్తుందంటే మధ్యప్రదేశ్ గుండా వెళ్తుంది. భారతదేశంలో కర్కట రేఖ ఎక్కువగా ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది? మధ్యప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది. మరి తక్కువగా ప్రయాణించేది రాజస్థాన్ గుండా, రాజస్థాన్ నుంచి తక్కువగా ప్రయాణిస్తుంది అనమాట. ఇట్లా ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్షాంశాలు తూర్పు నుంచి పశ్చిమానికి గీయబడ్డాయి. అట్లా చూసినప్పుడు భారతదేశంలో ముందు కర్కట రేఖ ఏ రాష్ట్రంలో మొదలవుతుంది అంటే మిజోరం. ఏ రాష్ట్రంలో ఎండ్ అవుతుందంటే గుజరాత్. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుంది, భారతదేశం మధ్య గుండా వెళ్తుంది. ఇక్కడ ఒకసారి అడిగినటువంటి బిట్ ఏంటంటే కర్కట రేఖకు దక్షిణంగా ఉన్నది దక్షిణ భారతదేశం, కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్నది ఉత్తర భారతదేశం. కర్కట రేఖ 0 నుంచి మామూలుగా భూమి మీద మనకి 0 నుంచి ఇటు 23.5 డిగ్రీలు, ఇటు 23.5 డిగ్రీలు సూర్యకిరణాలు నెట్టెన్నులుగా పడేదానికి అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. 0 నుంచి ఇటు కర్కట రేఖ వరకు అంటే 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశము, 0 నుంచి 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం మకర రేఖ వరకు సూర్యకిరణాలు నెట్టెన్నులుగా పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. అప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం ఉష్ణమండలం అంటున్నాం. భారతదేశంలో కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది, కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా స్టేట్మెంట్ ఏ కర్కట రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది, కర్కట రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. రైట్. కాబట్టి ఇప్పుడు దాకా మనం భారతదేశం యొక్క ఉనికి గురించి మాట్లాడుతూ ఏ ఏ అక్షాంశాల మధ్య ఉందో మనం చూసాం. మరి రేఖాంశాల పరంగా మనం చూసినట్లయితే భారతదేశం ఏ రేఖాంశాల మధ్య ఉంది? మనకు తెలిసిందే, రేఖాంశాలలో ప్రారంభ రేఖాంశము 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశం అది. అప్పుడు ఇదంతా పశ్చిమార్ధగోళం, ఇదంతా తూర్పార్ధగోళం. మరి భారతదేశం నిలువుగా చూసినప్పుడు అంటే రేఖాంశ పరంగా చూసినప్పుడు పశ్చిమార్ధగోళంలో ఉందా తూర్పార్ధగోళంలో ఉందంటే తూర్పార్ధగోళంలో ఉందన్నమాట. మరి తూర్పార్ధగోళంలో ఇక్కడి నుంచి చూస్తే మనకి 1, 2, 3 ఇలా రేఖాంశాలు ఉంటాయి కదా. భారతదేశం ఏ రేఖాంశాల మధ్య ఉంది అనేది మనం చూస్తే భారతదేశం 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి చూద్దాం. భారతదేశం అక్షాంశ పరంగా చూసినప్పుడు 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. రేఖాంశ పరంగా చూసినప్పుడు 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇది భారతదేశం యొక్క ఉనికి. అంటే ఏదైనా ఒక ప్రదేశం యొక్క ఉనికి చెప్పాలంటే మనకి ఖచ్చితంగా ఆ చివర ఈ చివర ఉండేటువంటి 2 అక్షాంశాలు కావాలి. అట్లాగే నిలువుగా చూసినప్పుడు ఆ చివర ఈ చివర ఉండేటువంటి 2 రేఖాంశాలు కావాలి.
ఇట్లా రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల మధ్య పరస్పరం ఖండితమై ఉన్నటువంటి ప్రాంతమే దాన్ని గ్రిడ్ అంటున్నాం. మనం దీన్ని గ్రిడ్ అంటున్నాం. రెండు అక్షాంశాలు రెండు రేఖాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం గ్రిడ్ అంటున్నాం. గ్రిడ్ సహాయంతో మనం ఏం తెలుసుకుంటున్నాం? గ్రిడ్ సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఉనికి తెలుసుకుంటా ఉన్నాం అనేది ఇక్కడ మనం గుర్తించాలి. అయితే ఇప్పుడు ఇది పశ్చిమాన అత్యంత చివరుండే రేఖాంశము, ఇది తూర్పున అత్యంత చివరుండేటువంటి రేఖాంశము. మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి అని మనం గమనిస్తే 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 90 డిగ్రీల 25 నిమిషాల మధ్య దాదాపు 30 రేఖాంశాలు ఉన్నాయి. అంటే 29 పైన దాదాపు 30 రేఖాంశాలు ఉన్నాయన్నమాట. భూమి 1 డిగ్రీ తిరగడానికి పట్టు సమయం 4 నిమిషాలు. మరి 30 డిగ్రీలు తిరగడానికి ఎంత పడుతుందంటే 30 × 4. 30 × 4 ఎంత? 120 నిమిషాలు, అంటే 2 గంటలు అన్నమాట. అంటే సూర్య కిరణాలు ముందు తూర్పున కాబట్టి ఇక్కడ సూర్యోదయం అవుతున్నది, ఇక్కడ చిట్ట చివరిగా సూర్యోదయం అవుతున్నది. ఇలా తూర్పు కొన నుండి పశ్చిమ కొన వరకు సూర్యకిరణాలు ప్రసరించుటకు పట్టు సమయము 2 గంటలు అన్నమాట. అంటే భారతదేశం యొక్క తూర్పు కొనకి పశ్చిమ కొనకి 2 గంటలు వ్యత్యాసం ఉంటుంది. అయితే ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ మనకి తూర్పున చిట్ట చివరి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. అందుకే దీన్ని ఈ అరుణాచల్ ప్రదేశ్లో ముందుగా సూర్యోదయం అవుతుంది. అందుకే దాన్ని మనం అరుణాచల్ ప్రదేశ్ అంటున్నాం. భారతదేశంలో చిట్ట చివరిగా సూర్యోదయం అయ్యేది గుజరాత్. మరి అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి గడియారాలకి దాదాపు 2 గంటలు వ్యత్యాసం ఉండాలి కదా. కానీ అరుణాచల్ ప్రదేశ్లో గడియారాలైనా గుజరాత్లో గడియారమైనా భారతదేశంలో ఏ గడియారమైనా మనకి ఒకే టైంని సూచిస్తుంది. ఎందుకని అంటే భారతదేశంలో ఇలాంటి 30 రేఖాంశాలు ఉన్నప్పటికీ మనం ఒకదానిని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. దేని ప్రామాణికంగా తీసుకోవాలి? మనం ఈ చివర ఉండేటువంటి ఈ 97 డిగ్రీల 25 నిమిషాలను తీసుకుందామా, లేకపోతే ఈ చివరి ఉండేటువంటి 68 డిగ్రీల 7 నిమిషాలు తీసుకుందామా? ఇది తీసుకుంటే 2 గంటలు ముందు అయిపోద్ది, ఇది తీసుకుంటే 2 గంటలు లేట్ అయిపోద్ది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండిటికి మధ్య మార్గంగా చూడండి, 68 ఆ పక్క ఉండేది, ఇటుండే 97, ఈ రెండింటిని యావరేజ్ చేస్తే ఎంత వస్తుందంటే 82.5 వస్తుంది అనమాట. అప్పుడు అంటే ఈ రెండింటికి మధ్య ఉండేది ఏదంటే, ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఏంటంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఇదే భారతదేశ ప్రామాణిక రేఖాంశము. ఈ రేఖాంశం మీద ఎంత సమయం అవుద్దో అదే మన భారతదేశానంతటికీ ప్రామాణిక సమయంగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో తూర్పు కొనకు పశ్చిమ కొనకు 2 గంటల వ్యత్యాసం ఉన్నప్పటికీ భారతదేశంలో గడియారాలన్నీ ఎందుకు ఒకే సమయాన్ని సూచిస్తున్నాయి అంటే, భారతదేశంలో 30 రేఖాంశాలు ఉన్నప్పటికీ మనం ఒక రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం. అది భారతదేశం మధ్య గుండా పోయే రేఖాంశం, అదే 82 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇదే భారతదేశ ప్రామాణిక రేఖాంశం. సో దీని మీద మనకి గతంలో ఎన్నోసార్లు ప్రశ్నలు అడుగున్నారు. క్రింది వానిలో భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ఏ 82 డిగ్రీల తూర్పు రేఖాంశం, బి 82 డిగ్రీల పశ్చిమ రేఖాంశం, సి 82 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. ఇట్లా అడిగాడు అనమాట. అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? 82 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చెప్పాలా. మరి 82 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది మనం చూస్తే 82 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకి 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది అనమాట. 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది.
సో ఈ 5 రాష్ట్రాలు ఏవి అంటే ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ 5 రాష్ట్రాలు కూడా వెళ్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా అలహాబాదు అలాగే వారణాసి గుండా పోతుంది. అట్లాగే మధ్యప్రదేశ్లో రేవా, జబల్పూర్ గుండా పోతుంది. ఛత్తీస్గఢ్లో రాయపూర్, బైకంఠపూర్ గుండా పోతుంది. బైకంఠపూర్. ఒడిస్సాలో కోరాపుట్, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. ఇట్లా ఈ 82 డిగ్రీల భారత ప్రామాణిక రేఖాంశము ఏ రాష్ట్రాలు గుండా పోతుంది? 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్లో ఏ నగరాలు? అలహాబాదు, వారణాసి. మధ్యప్రదేశ్లో రేవా, జబల్పూర్. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, బైకంఠపూర్. ఒడిస్సాలో కోరాపుట్. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. ఇట్లా వెళ్తుంది. అనేక సందర్భాలలో మనకి బిట్టు ఇక్కడ అడిగారు. ఈ క్రింది వానిలో భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా పోతుంది? ఏ అలహాబాద్, బి అహ్మదాబాద్, సి హైదరాబాద్, డి నాగపూర్. ఆన్సర్ ఏంటి? అలహాబాద్. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఈ 82 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏ పట్టణం గుండా పోతుందంటే కాకినాడ గుండా పోతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. రైట్. ఇప్పుడు దాకా మనం దేని గురించి చర్చించామంటే భారతదేశం యొక్క ఉనికి గురించి చర్చించాం. అయితే ఇది మన భారతదేశ ప్రామాణిక రేఖాంశం, ఇది ప్రపంచ ప్రామాణిక రేఖాంశం. ఈ రెండిట్లో ముందు రోజు మొదలయ్యేది ఎక్కడ అంటే దీనికన్నా మనం తూర్పులో ఉన్నాం కాబట్టి ఇక్కడ ముందు రోజు మొదలవుతుంది, అంటే ఇక్కడ ముందు సూర్యోదయం అవుతుంది. మరి ఈ 82 డిగ్రీలకి ఈ యొక్క 0 డిగ్రీలకి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది టైము? ఇదేమో 0, ఇది 82.5. 0కి 82.5కి మధ్య ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి? 82 రేఖాంశాలు ఉన్నాయి అన్నమాట. 82.5 రేఖాంశాలు ఉంటే 82.5 × 4 330 నిమిషాలు వస్తాయి. 330 నిమిషాలని గంటల్లోకి మారిస్తే 5:30 గంట వస్తుందన్నమాట. కాబట్టి భారతదేశ ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ ప్రామాణిక రేఖాంశానికి ఎంత వ్యత్యాసం ఉందంటే 82 డిగ్రీల వ్యత్యాసం ఉంది, 330 నిమిషాల వ్యత్యాసం ఉంది, అట్లాగే 5:30 గంటల వ్యత్యాసం ఉంది. అంటే గ్రీనిచ్ రేఖాంశం కన్నా భారతదేశ ప్రామాణిక రేఖాంశం ముందుంది. ఎన్ని గంటల ముందుంది? 5:30 గంటల ముందుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రశ్న ఎలా అడుగుతాడంటే, ఉదాహరణకి భారత కాలమానం ప్రకారం 9 AM అయితే మరి గ్రీన్విచ్ టైం ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనకన్నా వెనుకున్నారు కాబట్టి మనం ఆ టైం మన టైంలో నుంచి 5:30 గంటలు తీసివేయాల్సి ఉంటుందన్నమాట. అంటే 9 AM నుంచి 5:30 తీస్తే మనకి ఎంత వస్తుందంటే, ఇటు 1 గంట తీసుకోబోతే 60 నిమిషాలు ఉంటాయి. 60 నిమిషాల్లో 30 పోతే 30 నిమిషాలు, ఇకపోతే ఇక్కడ 8 గంటలు ఉంటాయి. 8 గంటలు 5 పోతే సో 3:30 AM ఉంటుంది అనమాట. సో ఇక్కడ 9 అయినప్పుడు ఇక్కడ టైము 3:30 AM ఉంటుంది అనమాట. ఇట్లా మనం సమయం ఒక్కొక్కసారి భారతదేశ కాలమానానికి
గ్రీనిచ్ కాలమానానికి టైం అడిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ మన టైం అడిగి వాళ్ళ టైం అడిగితే మనం తీసివేయాలి, ఎందుకంటే వెనక్కి వెళ్తున్నాం కాబట్టి. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, ఇటు వచ్చేటప్పుడు అంటే ఇటంటే పశ్చిమంగా వచ్చేటప్పుడు, వెస్ట్ వచ్చేటప్పుడు టైం లాస్ చేయాలి, తీసివేయాలి. అట్లా కాకుండా వీళ్ళ టైం ఇచ్చి మన టైం కనుక్కోమంటే అప్పుడు మనం ఈస్ట్కి వెళ్తాం. ఈస్ట్కి వెళ్ళేటప్పుడు ప్లస్ చేయాలి, గెయిన్ చేయాలన్నమాట. ఇట్లా మనం టైంని క్యాల్కులేట్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ 7 AM అయితే ఇక్కడ ఎంత అంటే అప్పుడు మనం ఈస్ట్కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ చేయాలి. ఎంత ప్లస్ చేయాలి? రెండింటికి మధ్య 5:30 గంటలు వ్యత్యాసం కాబట్టి 5:30 గంటలు ప్లస్ చేయాలన్నమాట. మరి ఉదాహరణకి మనం ఇక్కడ చెప్పుకున్నట్టు 7 AM ప్లస్ 5:30 అప్పుడు 12:30 PM అవుద్ది అనమాట. ఇది PM. సో ఈ రకంగా మనం సమయాన్ని లెక్కించవచ్చు. ప్రధానంగా భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి ఇట్లా మనకి వేరియేషన్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. రైట్. ఇప్పుడు దాకా మనం దేని గురించి మనం మాట్లాడామంటే భారతదేశము ఉనికి గురించి మనం మాట్లాడాం. నెక్స్ట్ భారతదేశము పేరు. భారతదేశానికి వివిధ కాలాల్లో వివిధ పేర్లు ఉన్నాయన్నమాట. భారతదేశానికి అత్యంత ప్రాచీన నామము జంబూ ద్వీపం అని మనకి ఉన్నది. భారతదేశానికి అత్యంత ప్రాచీన నామము భారతదేశానికి అత్యంత ప్రాచీన నామము జంబూ ద్వీపము. విష్ణు పురాణంలో భారతదేశాన్ని భారతి అని పిలిచారు. పర్షియన్లు ఈ దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచారు. అట్లాగే చారిత్రకంగా ఈ దేశాన్ని భరతుడు అనేటువంటి చక్రవర్తి పరిపాలించడం వల్ల దీనిని భరత ఖండం, అలాగే భరత వర్షం అనే పేరుతో పిలిచారు. అట్లాగే జపాను, చైనా వారు ఈ దేశాన్ని హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలిచారని మనకి ఆధారాలు ఉన్నాయన్నమాట. ఇది భారతదేశానికి పేరు, దానికి సంబంధించినటువంటి సమాచారం. భారతదేశానికి అతి ప్రాచీన నామం జంబూద్వీపం. విష్ణు పురాణంలో భారతదేశాన్ని భారతి అని పిలిచారు. మరి పర్షియన్లు లేదా ముస్లిం పాలకులు భారతదేశాన్ని హిందుస్థాన్ అని పిలిచారు. చారిత్రకంగా భారతదేశాన్ని భరతఖండం, భరతవర్షం అని పిలిచారు. జపాన్ వారు, చైనా వారు భారతదేశాన్ని హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలిచారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతదేశము విస్తీర్ణము. భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణం ఏ స్థానంలో ఉందని చూస్తే మొదట ఏ స్థానంలో ఉందో చూద్దాం. మొదటి స్థానము రష్యా, రెండవ స్థానము కెనడా, మూడవ స్థానము USA, నాలుగవ స్థానం చైనా, ఐదవ స్థానం బ్రెజిల్, ఆరవ స్థానం ఆస్ట్రేలియా, ఏడవ స్థానం ఇండియా. కాబట్టి ఒకసారి పరీక్షలు ఎలా ఇచ్చారంటే వీటిలో 3 దేశాలు ఇచ్చి క్రింది వానిలో భారతదేశం కన్నా విస్తీర్ణంలో పెద్ద దేశం కానిదేదని అడుగున్నాడు. ఉదాహరణకి ఏ వచ్చి రష్యా, బి కెనడా, సి USA, డి
ఇథియోపియా అన్నాడు అనుకోండి. అప్పుడు ఇథియోపియా భారతదేశం కన్నా పెద్దది కాదు, ఎందుకంటే భారతదేశం కన్నా ముందు లేదు కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం భారతదేశానికన్నా ముందు ఏమున్నాయో కూడా ఒకసారి గమనించాలన్నమాట. కాబట్టి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానము 7వ స్థానం. మరి ప్రపంచం మొత్తం భూగోళ విస్తీర్ణంలో భారతదేశం వాటా 5.7. భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం యొక్క వాటా మొత్తం విస్తీర్ణం 0.57. ఇట్లా ఇంకొక విధంగా కూడా అడగవచ్చు. ప్రపంచ మొత్తం భూగోళంలో భారతదేశం వాటా ఎంత అంటే 0.57. అట్లా కాకుండా భూగోళం అంటే భూమి మీద నీరు భూభాగం 2 ఉన్నాయి కదా, భూభాగం వరకే తీసుకుంటే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం వాటా 2.42గా చెప్పవచ్చు అన్నమాట. అయితే భారతదేశంలో విస్తీర్ణ పరంగా అది పెద్ద రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. అన్నిటికన్నా చిన్నది గోవా. భారతదేశంలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం రాజస్థాన్, చిన్న రాష్ట్రం గోవా. అయితే పరీక్షల్లో కొన్నిసార్లు వరుసగా ఒక 4 రాష్ట్రాలు అడిగేదానికి అవకాశం ఉంది. అప్పుడు మనం ఒక కోడ్ అన్నమాట, ఇక్కడ ఆర్ఎంపి మహా యూపీ అని గుర్తుపెట్టుకోవచ్చు. దాంట్లో నెంబర్ 1 రాజస్థాన్, నెంబర్ 2 మధ్యప్రదేశ్, నెంబర్ 3 మహారాష్ట్ర, నెంబర్ 4 ఉత్తరప్రదేశ్ అన్నమాట. అంటే విస్తీర్ణంలో వరుస 4 రాష్ట్రాలు ఇవి: రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. మరి వరుసగా చిన్న రాష్ట్రాలు మనం ఒకసారి చూస్తే గోవా, తర్వాత సిక్కిం, త్రిపుర, మేఘాలయ. మరి జిఎస్టీ ట్యాక్స్ ఉంది కదా, అట్లా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. జిఎస్టిఎం. జి అంటే గోవా, ఎస్ అంటే గోవా, ఎస్ అంటే సిక్కిం, టి అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ. అంటే జిఎస్టీ కట్టాలంటే మనకి మనీ ఉండాలి, అట్లా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. ఒక్కోసారి వరుస 4 రాష్ట్రాలు ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. రైట్. ఇప్పుడు దాకా మనం భారతదేశం యొక్క విస్తీర్ణం గురించి చర్చించాము. మరి విస్తీర్ణ పరంగా కేంద్రపాలిత ప్రాంతాలు అతి పెద్ద విస్తీర్ణం కలిగింది అండమాన్ నికోబార్ దీవులు. మరి అండమాన్ నికోబార్ దీవులు విస్తీర్ణంలో అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతం. కేంద్రపాలిత ప్రాంతాల విస్తీర్ణంలో చిన్నది లక్షద్వీపులు. లక్షద్వీపులు అనేది అతి విస్తీర్ణ పరంగా చిన్నది, జనాభా పరంగా కూడా చిన్నది లక్షద్వీపులు. రైట్. ఇప్పుడు దాకా మనం విస్తీర్ణం గురించి చర్చించడం జరిగిందనమాట. ఇక భారతదేశము చిట్ట చివరి ప్రాంతాలు. చిట్ట చివరి ప్రాంతాలు మనం ఒకసారి గమనించినట్లయితే ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం ఏంటి, అలాగే దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఏంటి, పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం ఏంటి, తూర్పున చిట్ట చివరి ప్రాంతం ఏంటి అనే విషయాలు మనం చర్చించాల్సి ఉంటుంది. ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం మనకి దిక్కులు తెలుసు: ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు. ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం కిలిక్, ధావన్,
పాస్. దీన్నే ఇందిరా కాల్ అని కూడా మనం పిలుస్తాం. అట్లాగే మనం దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి. పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం గుజరాత్కి సంబంధించినటువంటి రాణ్ ఆఫ్ కచ్. తూర్పున చిట్ట చివరి ప్రాంతం దీపా కనుమ. ఉత్తర చిట్ట చివరి ప్రాంతం కిలిక్ ధావన్ పాస్ లేదా ఇందిరాకాల్. దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి. పశ్చిమాన చిట్ట చివరి ప్రాంతం రాణ్ ఆఫ్ కచ్. తూర్పున చిట్ట చివరి ప్రాంతం దీపా కనుమ. అయితే మనకి ఇక్కడ జలభాగంలో చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే మనకి మారిపోద్ది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు కన్యాకుమారి కన్నా మరింత దక్షిణంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ చిట్ట చివరి పాయింట్ ఏంటంటే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేదా లాహెన్చింగ్ పాయింట్ అని పిలుస్తున్నాం దీన్ని. ఇట్లా మనం ఇక్కడ చిట్ట చివరి ప్రాంతాలు అన్నప్పుడు ఉత్తరాన ఏంటి, దక్షిణాన ఏంటి, పడమర, తూర్పు, ఇట్లా ప్రతి ఒక్కటి మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది చిట్ట చివరి ప్రాంతాలకు సంబంధించింది.